ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ శాస్త్రము, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళకి మహాలక్ష్మి. మీనం రాశి వాళ్ళ చేతుల లక్ష్మి ఆగదు, చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. ఈ రాశి వాళ్ళు అందరికంటికి అమాయకుల లెక్కనే కనిపిస్తారు, కానీ జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది. ఉన్నమాట ఉన్నట్టే చెప్పడం. ఎవరికన్నా సమయం ఆపద పడితే వాళ్ళకు తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవరు రాడు. చదువు మధ్యన ఆగిపోయినా మళ్ళీ మ్యాచింగ్ చేసి మళ్ళీ అట్ట ఇట్లా చేసి దానికి కూడపెట్టి మళ్ళీ ముఖం మెట్టు దాటిండ్రు. చదువులా వెనుక జరగరు, ఏ దాంట్లో వెనుక పడరు, మీరు ముందు మెట్టే లెక్కుతారు. బాగుంది మీనం రాశి వాళ్ళకి. ఈ మీనం రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసినా లేకపోతే వ్యవసాయం చేసినా ఇది మంచి కలిసి వస్తుంది. ప్లాట్లు కొనాలనుకున్నా, ఇండ్లు కట్టాలనుకున్నా, కట్టిన స్థలం అమ్మాలనుకున్నా, అమ్మిన మళ్ళీ కొనాలనుకున్న వాళ్ళు ఇది రియల్ ఎస్టేట్ మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు మీకు ఒకటే కోరిక, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఇంటి గుట్టు పక్కకు జరగనివ్వద్దు, ఇంటి గుట్టుతోనే నడవాలి, మనం పైకి రావాలి, మంచిగా నడవాలి అనేది కోరిక మీ దగ్గర చాలా బాగుంది. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, నలుగుట్ల పేరు తీయాలి, ఒక మెట్టు దాటాలనుకుంటున్నారు కదా, అది చాలా మంచి కోరిక, మంచిగానే అవుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి. ఎందుకో కానీ లక్ష్మి మీ ఇంట్లో ఆగటం లేదు. లక్ష్మికి సేవ చేసి ఒక్కసారి మీ ఇంట్లో లక్ష్మి పొర్లిందనుకోండి, మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చి కూర్చున్నదనుకోండి, ఆ ప్రాప్తి అలాగుంటుంది. కానీ లక్ష్మీ సేవ చేయాలి. లక్ష్మీ సేవ ఎట్లా చేయాలంటే లక్ష్మికి ఒక అర్థం ఉంది. మనము పొద్దుగల లేసి ఇంటి లోపల దీపాహారం పెట్టి దేవునికి నమస్కారం చేసి పనికి పోయి మనం చేసే పనులు చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి వస్తే భగవంతుడు సేరిచ్చే దగ్గర పౌషరిస్తాడు, పౌషరిస్తే దగ్గర సేరిస్తాడు, లేకపోతే 2 షేర్లను ఇస్తాడు. అలా కాకుండా మనం అలా వద్దు కదా, ఇలా ఇంటికాడ పనుకుందాం, రేపు పోదాం, ఎల్లుండి పోదాం అంటే ఇల్లు పైకి రావద్దు, అస్సలు రాదు. మీరు చేసే కష్టం మీరు చేస్తూ ఉంటే 4 రాళ్ళు వెనక సంపాదిస్తూ ఉంటారు, నలుగురు లేక రాజా లేక బతుకుతారు. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా 4 రూపాయలు ఉంటే అది వచ్చే దళిద్రం కూడా దగ్గర రాదు, కాల్ చేయని విషయాన్ని కూడా బాధపడడం కూడా ఉండదు. ఏమైనా దళిద్రం వస్తే అది దూరం అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంటి లోపల 4 రాళ్ళు జతనం చేసుకోవాలనేది ఈ మీనం రాసే వాళ్ళకి మంచి తెలివి ఉంటుంది. ఎట్లా అంటే మా పెద్దలు గుడిగా సంపాదించిన 10 రూపాయల ఆస్తికి మనం ఆశపడవద్దు, మనం గుడిగా సంపాదించుకోవాలి, మనం గుడిగా పైకి రావాలి అని ఇలాంటి ఆలోచన చాలా బాగుంటుంది. రాజా బతుకుతారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్దల ఐకమత్యంగా నడుస్తారు, పైమెట్టు లెక్కుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఈ మీనం రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది, గురుబలం చాలా బాగుంటుంది. ఈ వారం రోజుల లోపలైతే ఏదైతే మీరు పని అనుకొని కూర్చున్నారో అది పక్కా జరుగుతుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. 7 కొండల మెట్లు మీరు లెక్కండి, శ్రీశైల దర్శనం చేసుకురండి, మీకు చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 6 చాలా బేస్ గవ్వలు, మంచి గవ్వలే పడ్డాయి. ఈ మీనమరాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. అంటే గురుబలం మీకు చాలా బాగుంది. 5 గురువు ఉన్నది, 1 శని ఉంది, మంచి గురుబలం ఉంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. సర్వేశ్వరుడు భగవంతుడు మీ ఇంటికి కరెక్ట్ ఉన్నాడు, కాపాడుతాడు, పైకి వస్తారు, రాజా బతుకుతారు. ఇంకా మీకు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.